జనగామ జిల్లా గానుపహాడ్ చీటాకోడూరు బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు నిరసన తెలిపారు. యువకులపై పెట్టిన అక్రమ అరెస్టులను ఎత్తివేయాలని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తుందని, జనగామలో బ్రిడ్జి నిర్మాణం కోసం నిరసన వ్యక్తం చేస్తే వారిని అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రులకు ఎన్నోసార్లు వినతిపత్రం అందజేసిన దానికి ఫలితం లేకుండా పోతుందని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గంట సేపట్లో ఇస్తా అని చెప్పిండ్రు. గంటలు పోయినాయి, రోజులు పోయినాయి, నెలలు పోయినాయి, సంవత్సరాలు పోయినాయి, ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే లెటర్ ఇచ్చిన, గానుగపాడ బ్రిడ్జి రిపేర్ చేయించండి అని. చెయ్యని తర్వాత మరలా నేను అసెంబ్లీలో నాకు మస్ట్ టైం 0 hour లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే స్పీకర్ గారి ద్వారా వారికి విన్నవించిన, సార్ నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిండ్రు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇక మొదటి సమస్య నా గానుగపాడ బ్రిడ్జిని ముందు రిపేర్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళి జనగామ రూరల్ లో ఉండే ప్రజలే కాకుండా నర్మట తరిగొప్పుల ప్రజలందరూ కూడా దాని నుండే పోతుంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇబ్బంది అవుతున్నది. ఖచ్చితంగా హుస్నాబాద్ దాకా పోయే జనం కూడా ఇక్కడనే పోతున్నారు, దగ్గర దారని చెప్పి కూడా వాళ్ళకి విన్నవించుకున్నా.